దూకుడుతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందా? కాకినాడ పోర్టులో పవన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. బియ్యం అక్రమ రవాణాను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కారు కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరినీ ఉపేక్షించేది లేదనే వార్నింగ్ ఇవ్వడంతో ఆ మాజీ ఎమ్మెల్యే వెన్నులో వణుకు మొదలైందట. ఇందుకు ఎవరా మాజీ ఎమ్మెల్యే? పవన్ ఆ ప్రతిపక్ష నేతను నిజంగానే టార్గెట్ చేశారా? లెట్స్ వాచ్. కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని కూటమి నేతలు గట్టిగా వాదిస్తున్నారు. దాని వెనుక ఉన్న రాజకీయ నేతలు ఎవరో కూడా తెలుసని, ఎవరినీ వదిలేది లేదని అంటున్నారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్ట్ నుంచి భారీగా రేషన్ బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల మీద ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రజాప్రతినిధులు, నేతలు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు తీసుకోరా అని నిలదీశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జులో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్ట్ నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేకు సహకరిస్తున్నారన్న అనుమానంతో ఇప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా మందలించారు పవన్. అక్రమ రేషన్ బియ్యం దందా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు. ఒకప్పుడు కాకినాడ ఆయన అడ్డ. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అతని హవా నడిచింది. అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని, ఆయన ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు. ద్వారంపూడిని అధపాతాళానికి తొక్కిస్తారని, లేకుంటే పేరు మార్చుకుంటారంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే రేషన్ బియ్యం దందా అంతు తేలుస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నలోనే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని వినికిడి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆయన చేసిన బియ్యం దందా ఆఫ్రికా దేశాలన్నింటికీ పాకిందని టాక్. రేషన్ బియ్యాన్ని కేజీ 10 రూపాయలకు కొని వాటిని స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారట. 1000 కోట్ల విలువైన బియ్యాన్ని తరలించి ఉంటారన్న చర్చ ఉంది. కాకినాడ పోర్టును తన గుప్పెట్లో పెట్టుకుని ద్వారంపూడి దందా నడిపిస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అంతలోపే కాకినాడ పోర్టుకు దగ్గరలో రేషన్ బియ్యం పట్టుబడ్డంతో పవనే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఇక నుంచి ఉక్కుపాదమే అంటున్నారు పవన్. ఎవరిని విడిచిపెట్టేది లేదని, అధికారులు నిఘా పెట్టాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చేశారు. దీంతో ద్వారంపూడికి దారులన్నీ మూసుకుపోయినట్లే అనే ప్రచారం జరుగుతోంది.
తాజాగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఆ ఫ్యాక్టరీ కాలుష్య నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడికి కాకినాడ జిల్లాలో 2 చోట్ల వీరభద్ర ఎక్స్పోర్ట్స్ పేరుతో రొయ్యల కంపెనీలున్నాయి. వీటిలో ఒకటి కాకినాడ సమీపంలోని కరప మండలం గురుజనపల్లిలో ఉంది. దీనిలో భారీగా కాలుష్య నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఇటీవల దానిని పీసీబీ సీజ్ చేసింది. ప్రతిపాడు మండలం లంపకలోవలోని మరో కంపెనీలోనూ ఉల్లంఘనలు గుర్తించారు. కంపెనీ విడుదల చేస్తున్న 7 రకాల వ్యర్థ జలాలను పరిశీలించగా పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయడం లేదని తేలింది. దీంతో కంపెనీని సీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయడం వల్లే ద్వారంపూడి కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తంగా పవన్ ఎంట్రీతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పడ్డట్లే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మున్ముందు ద్వారంపూడి మరిన్ని చిక్కుల్లో ఇరుక్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. మరి ఈ కథ ఎటు తిరుగుతుందో చూడాలి.